యువత ఆశయాలను భంగం చేస్తే, వాళ్ళు తిరగబడితే, వాళ్ళ ఆందోళనలు చేస్తే, పోరాటాలు చేస్తే ఏ రకమైనటువంటి స్థాయికి ఆ ఉద్యమం సాగుతుంది అని చెప్పడానికి భారతదేశంలో జరిగినటువంటి నీట్ పరీక్షల్లో జరిగిన లోపాలకు వ్యతిరేకంగా యువత చేసినటువంటి ఆందోళన, దాని ఫలితం ఈ రోజున అందరికీ కూడా తెలిసింది. ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో డిఎస్సి పరీక్షల నిర్వహణ కూడా నీట్ పరీక్షలకు ఏమాత్రము కూడా తీసిపోకుండా పూర్తి అవినీతిమయమై కేవలం ఈ ప్రభుత్వం యొక్క అనుకూలులకు ఉద్యోగాలు ఇవ్వటం కోసమనే పరీక్షలు నిర్వహించటం, పరీక్షల్లో వాళ్ళెవరికి పాస్ మార్కులు వేసి సెలెక్ట్ చేయాలనుకున్నారో వాళ్ళనే సెలెక్ట్ చేయటము, అర్హత కలిగినటువంటి వాళ్ళకందరికీ కూడా మొండి చెయ్యి చూపించటము. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున తన నిరసనను వ్యక్తం చేయటము, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గొంతును వినిపించినా ఏ మాత్రము కూడా ఖాతరు చేయకుండా ఇక్కడ విద్యామంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు తను చేసిందంతా కూడా న్యాయమని, పూర్తి పారదర్శకతతో చేశామని పచ్చి అబద్ధాలు చెబుతూ ఒక్కొక్క ఉద్యోగాన్ని దాదాపు 30-40 లక్షల రూపాయలకు అమ్మేసి, స్పోర్ట్స్ కోటాలో అయితే మరింత దారుణంగా సెలక్షన్స్ చేసి ఈ రోజున మేము సచ్యులము అని చెప్పుకుంటున్నటువంటి లోకేష్ గారు మీ ప్రభుత్వంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది కనుకనే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి యువజన దళాలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయాల ముందర ధర్నాకు దిగుతున్నాయి. మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇంత అవినీతిపరమైనటువంటి డిఎస్సి నిర్వహణ చేశారు కాబట్టి, ఈ అవినీతిలో కోట్లాది రూపాయలు దండుకున్నారు కాబట్టి, అర్హులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు కాబట్టి, మీరు అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ తప్పు చేశాడు, ఇక్కడ లోకేష్ అనే విద్యా మంత్రి అవినీతిమయం చేశాడు. ఈ తప్పు కంటే అవినీతిమయం అత్యంత తప్పిదము కాబట్టి వెంటనే ఈ లోకేష్ గారు రాజీనామా చేయాలన్న డిమాండ్ సర్వత్రా వినపడుతున్నది. ఇంతగా మీ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ ఉంటే రాష్ట్రంలో ఇప్పటికే ప్రైవేటు బడులన్నీ కూడా మూతబడిపోతున్నాయి. విద్యార్థులకు తల్లికి వందనం అన్నటువంటి కార్యక్రమంలో పచ్చి మోసం జరుగుతున్నది. ప్రచార ఆర్భాటమే తప్ప పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి విద్యా ప్రమాణాలతో కూడినటువంటి వ్యవహారంగా కాకుండా మీ పార్టీకి, మీకు ఊడిగం చేసే బానిసలుగా యువతను తయారు చేయటానికే లోకేష్ అనే వ్యక్తి ఈరోజు కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తున్నది. కనుక ఈ అవినీతి పరమైనటువంటి ఆ డిఎస్సి పరీక్ష నిర్వహణ లోపానికి బాధ్యత వహించి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.